ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన సోదరి సహోదరులందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధ కలిగి మనం నేర్చుకుందామండి. దేవుని గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయం మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు మానవ పతనమును గూర్చినటువంటి సంగతి మనం గ్రహించగలుగుతాం. 3వ అధ్యాయంలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారే, పాపము చేసినటువంటి వారే, ఈ యొక్క ఆదాము అవ్వలు దేవుని సహవాసంలో ఉండవలసినటువంటి ఈ ఇరువురు కూడా దేవుని నుండి దూరమై దేవుడు వచ్చి వేళ ఆయన సహవాసానికి రావడానికి భయపడి వారు ఎక్కడున్నారు అనేటట్లయితే చెట్ల చాటున వారు దాక్కున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ వచనం మనం చూస్తే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుని చల్ల పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచు దేవుడిని యెహోవా స్వరం విని దేవుడిని యెహోవాకి ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగి కొనగా దేవుడిని యెహోవా ఆదామును పిలిచి, నీ ఎక్కడ ఉన్నావు నేను. కనుక ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఏం చేశారు అన్నట్లయితే, వీరు దాక్కున్నారు. ఎక్కడ దాక్కున్నారంటే చెట్ల చాటున వాళ్ళు దాక్కున్నారు. అంటే దేవునికి రహస్యముగా ఉండాలని వారు కోరుకున్నారు. దేవుని ఎదుటకు రావడానికి భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. ఆదాము అవ్వలు పండు తిన్న వెంటనే దేవుని సన్నిధికి అంటే దేవుని ఎదుటికి రావడానికి, దేవునితో ఉండడానికి వాళ్ళు భయపడుతున్నటువంటి రీతిని, సిగ్గుపడుతున్నటువంటి రీతిని మనం చూస్తున్నాం. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి మరుగుగా ఉండాలనేటువంటి రీతిగా వారు ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఆదామా ఎక్కడ ఉన్నావు అంటున్నాడు. దేవుడు తండ్రి కాబట్టి ఆయన మనల్ని సృజించి ఎప్పుడు మనతో ఆయన సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎప్పుడు మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అందుకని ఆయనతో మనం ఉండాలనేటువంటి దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అందుచేతని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అన్నట్లయితే, తన సన్నిధికి మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఆహ్వానిస్తూనే ఉంటూ ఉన్నాడు. కాబట్టి అందుకని ఆయన క్రమముగా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకనే సంఘము అనగా పిలువబడిన వారు అని అర్థం. సంఘం అంటే పిలువబడిన వారు. ఎవరి చేత? దేవుని చేత పిలువబడినటువంటి వారు. దేవుని సహవాసములో, క్రీస్తు ప్రభు యొక్క సహవాసములో దేవుని పిల్లలుగా మనందరము కూడా సహవాసం చేయడానికి దేవుడు తన సహవాసానికి పిలుస్తున్న వాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి అందుకని ఒకవేళ ఎవరైనా రాకపోతే దేవుడు ఏం చేస్తున్నాడంటే వెతుకులాడుకునేవాడిగా ఉన్నాడు. అయ్యో నా పిల్లలు రాలేదే అనేటువంటి రీతిలో ఆయన వెతికేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఏదైనా తోటలో ఆదాము కనబడతలే, తన భర్తలిద్దరు కూడా కనబడతలేదు. కాబట్టి ఆదామా ఎక్కడున్నావు అని దేవుడు తల్లడిల్లిపోతూ ఆయన ఏం చేస్తున్నాడంటే వెతుకుతున్నటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉన్నాం, వెతుకుతున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే, ఆయన వెతుకులాడుతున్నాడు. అంటే తన పిల్లలు తన చెంతకు రావాలని, తన సహవాసంలో ఉండాలని, తన ద్వారా ఆశీర్వదించబడాలని, క్షేమంగా ఉండాలని దేవుడు ఏం కోరుచున్నాడంటే, తన సహవాసము కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే వెతుకులాడుతున్నవాడిగా దేవుడు ఉన్నాడు అనేసి చూస్తున్నాం. అయితే మానవుడు ఏమైపోయాడు అనే విషయాన్ని చూస్తే తప్పిపోయాడు, దేవునికి దూరస్తుడైపోయాడు. దేవుని ఎదుటకు రావడానికి భయపడుతున్నవాడుగాను, సిగ్గుపడుతున్నవాడుగాను, ఏవో కారణాలు చెబుతున్నటువంటి వాడుగాను ఉన్నటువంటి రీతిని మనం చూడగలుగుతున్నాం. ఇంకేమంటున్నాడంటే, దేవుణ్ణే తప్పుపట్టినటువంటి వాడిగా, దేవుని మీద నిందలు వేసేటువంటి వాడిగా ఆదాము ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దాక్కుని ఉన్నటువంటి పరిస్థితి. అయితే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నటువంటి విధానం ఎటువంటిదంటే,
ఆదామును ఇది ఏ విధంగా అయితే దేవుడు అడిగాడు, అలాగే నీ పేరుని బట్టి నిన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీవు ఎక్కడ ఉన్నావు అనేటువంటిది దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేవుడు నిత్యము వెతికేవాడిగా ఉన్నాడు. ప్రతి వ్యక్తి కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే వెతుకులాడివాడిగా, ప్రతి మానవుని కొరకు ఆయన వెతికేవాడిగా ఉన్నటువంటి రీతిని దేవుని గ్రంథంలో మనం చూడగలం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 65వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనంలో, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడలని ప్రజల వైపు దినమంతయు చేతులు చాపుచున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే లోబడని ప్రజల వైపు దినమంతా కూడా ఆయన చేతులు చాపుతున్నాడట. ప్రతిరోజు ఆయన చేతులు చాపుతున్నాడు తన చెంతకు రావాలని, తన సహవాసంలో ఉండాలని. దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి మానవుడిని పిలుస్తున్నటువంటి వాడిగా దేవుడు ఉన్నాడు. దేవుడు వెతుకుతున్నటువంటి వాడిగా దేవుడు ఉన్నాడు. ప్రతి వ్యక్తిని దేవుడు వెతుకుతున్నవాడిగా ఉన్నాడు. దేవుని గ్రంథం అంటుంది ఆయన ఎవరికి దూరముగా ఉండివాడు కాదు. కాబట్టి మనకు సమీపముగా ఉండేటువంటి వాడు, సమీపముగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అన్నట్లయితే మనలను ఆయన వెతుకుతున్నటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళ ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు తన ఆహ్వానాన్ని పిలుస్తూ ఉన్నప్పుడు చాలామంది సాకులు చెబుతూ, ఏవో నేపాలు చెబుతూ ఏం చేస్తున్నారంటే దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొద్దకు రావడానికి తీరిక లేని వారుగా ఉన్నటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడైతేనేమో తన చెంతకు రావాలని, తనతో సహవాసం చేయాలని దేవుడు ఉంటున్నటువంటి రీతిని మనం చూడగలుగుతున్నాం. ఆదాము అయితే ఏం చేశాడు? చెట్ల చాటును దాగుకొని దేవుని యొద్దకు రావడానికి ఏమాత్రం కూడా ధైర్యం చేయలేనటువంటి వాడిగా, సిగ్గుపడుతున్నటువంటి వాడిగా ఆదాము ఉంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా అదే విధమైన పరిస్థితులలో మన జీవితాలు ఉన్నాయి. దేవుడు అంటే సరైన ఆసక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా, నమ్మకం లేకుండా, భయభక్తులు లేకుండా మనం చాలా నిర్లక్ష్యంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, దేవుని సహవాసములో ఏ బాధ, ఏ కష్టం లేకుండా క్షేమంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరమై తను ఏం చేశాడు అన్నట్లయితే లేనిపోని కష్టాలన్నీ తెచ్చుకున్నాడు కదా. తన జీవితంలో ఏం తెచ్చుకున్నాడు అంటే ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి శపింపబడినటువంటి ఆదాముగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుడైతే మంచిగానే దేవుడు సృజించాడు. మరణము లేనివాడిగా చక్కగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా బ్రతకగలిగేటువంటి రీతిలో దేవుడు మానవుడిని చేశాడు. అయితే మానవుడు అపవాది యొక్క మాట విని, తంత్రగొట్టైనటువంటి సాతాను యొక్క మాట విని ఏం చేశాడు అన్నట్లయితే దేవునికి దూరస్తుడైపోయాడు. దేవుని అపార్థం చేసుకున్నాడు. కాబట్టి దేవుని అపార్థం చేసుకుని దేవునికి దూరస్తుడిగా జీవించినటువంటి రీతిని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా అపార్థం చేసుకుని దేవునికి దూరస్తుడయ్యాడు. దేవునికి దూరస్తుడై ఏం చేశాడు అన్నట్లయితే ఇదిగో దేవుని మీద నిందలేసేటువంటి వాడిగా ఉన్నటువంటి రీతిని చూస్తున్నాం. దేవుని ఎదుగు రావడానికి ఏమాత్రం కూడా ఇష్టపడకుండా భయపడుతున్నటువంటి వాడిగా, సిగ్గుపడుతున్నటువంటి వాడిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే దేవుడైతే పిలుస్తూ ఉన్నాడు, నువ్వు ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఇంకా మనం చూడగలిగినప్పుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయం మనం చూస్తే అతడు పాపములో ఉన్నాడు. పాపములో ఉన్నాడు. కాబట్టి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు మానవుణ్ణి చేశాడు. ఏ లోపము లేకుండా చక్కగా మంచిగా దేవుడు చేశాడు. యెషయా గ్రంథంలో అయితే దేవుడు అంటాడు, దేవుడు రాయించిన మాట, యథార్థముగా మానవుణ్ణి చేశాడు. యథార్థంగా చేశాడు మానవుడు. అయితే మానవుడు ఏం చేశాడంటే వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడట. మనిషే కల్పించుకుని దేవునికి దూరస్తుడుగా జీవించి తన జీవితాన్ని కష్టాలు పాలు తెచ్చుకున్నాడు అనేటువంటిది మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి శ్రమ పాలు చేసుకున్నాడు, దేవునికి దూరస్తుడుగా జీవించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పాపము దేవునికి దూరం చేస్తారు. పాపము దేవునికి దూరం చేస్తారు. ఏంటి పాపము అంటే
ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుడు ఇచ్చిన మాటను అతిక్రమించడం, దేవునికి చెప్పినది చేయకపోవడం, వినకపోవడం అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:3-4 ఈ మాట మనకు కనిపిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు మాట ఇచ్చాడు, ఎంతో చక్కగా మాట ఇచ్చాడు. ఏమని చెప్పాడు అన్నట్లయితే, ఆదామా, నీవు ఈ తోటలో ఉన్న ఏ పండైనను నిర్భయాంతరముగా తినవచ్చు, కాకపోతే ఇదిగో మంచి చెడ్డ తెలివినిచ్చేటువంటి పండ్లు ఉన్నాయి, అవి ఏమాత్రం నువ్వు తినవద్దు, తినదినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. కనుక ప్రియమైన వారలారా, సాతానుడు వచ్చాడు, చక్కగా మభ్యపెట్టాడు, దురాశలు పురుకొల్పాడు. కాబట్టి ఏమన్నాడు అన్నట్లయితే, నువ్వు తినదినమున నువ్వు చచ్చిపోవయ్యా, నువ్వు బాగుంటావు, కాబట్టి నీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలు ఎరిగినటువంటి వాడై దేవత వల్లే ఉంటావని చెప్పి దేవుడు నీతో అబద్ధమాడాడు అనేటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వారు అలాగున ఏం చేశాడు అన్నట్లయితే, ఇదిగో అపవాది మాట విని దేవుని మాటను అతిక్రమించాడు, దేవుడు చెప్పిన మాటను వినలేదు. కనుక ప్రియమైన వారు సాతానుడు తంత్రగుడు. కాబట్టి వాడు ఏం చేశాడు అన్నట్లయితే, అబద్ధం చెప్పాడు, మోసం చేశాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగినట్లయితే, పాపాన్ని తను ఏం చేశాడంటే, చేయొద్దన్నటువంటి దానిని, దేవుడికి విరుద్ధమైనటువంటి దానిని ఒక విధమైనటువంటి అత్యాశకు పురుగొల్పిన వాడిగా ఉన్నటువంటి రీతిని మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఏమన్నాడు అన్నట్లయితే, ఇదిగో దేవుని మాటను అతిక్రమించేటట్లుగా తను ప్రలోభపెట్టాడు, భ్రమింపజేశాడు. కాబట్టి అత్యాశకు గురి చేశాడు, దురాశకు పురుగొల్పినటువంటి రీతిని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు పాపం అనేటువంటిది కూడా ఈరోజు లోకంలో మనం ఉన్నాం. లోకంలోకి పాపం వచ్చింది. ఈ పాపం మనల్ని ఏం చేస్తుంది అన్నట్లయితే, చెడు ప్రేరణ చేస్తుంది. లోకంలో మనుషులు తమ పాపం చేయడమే కాదు, ఏం చేస్తున్నారు అన్నట్లయితే, అనేక తన తోటి వాళ్ళని కూడా ఆ పాపంలోనికి నెట్టేటువంటి రీతిలో, లేకపోతే వారు ఏ పాపం చేస్తున్నారో ఆ పాపంలోనికి వారితో బట్టి నడిపించేటువంటి రీతిని మనం చూడగలుగుతాం. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చేరుకును అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, చెడు సాంగత్యము దేవునికి దూరం చేస్తారు, లోక స్నేహము దేవునికి వైద్యం అనేటువంటి విషయాన్ని చెప్పబడుచున్నది. కాబట్టి అందుచేత లోకమును ఎవరైనా స్నేహం చేస్తే దేవునికి విరోధులైపోతారు. కాబట్టి ఎందుకన్నట్లయితే, లోకములో పాపం ఉంది, ఆ పాపం మనిషిని ప్రేరేపిస్తున్నటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉంటారో వారి జీవితంలో ఏముండేటువంటి అవకాశం ఉన్నది అన్నట్లయితే, పాపము ఏం చేస్తుంది అన్నట్లయితే వారిని ప్రేరేపించే అవకాశము ఉంటుంది. ఎందుకంటే పాపము సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము అని చెప్పండి. అంతేకాక జిగటగల దొంగ ఊబి అనేటువంటి విషయం చెప్పండి. జిగటగల దొంగ ఊబి, జారుడు కలిగినటువంటిది, చాలా ఈజీగా అందులో కూరుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. పాపపు గుంట, అది జిగటగల దొంగ ఊబి అనేటువంటి విషయం చెప్పబడుతుంది. కాబట్టి మనము మన జీవితంలో మనకు తెలియకుండానే ఇదిగో అసహ్యకరమైన పాపములు మన జీవితంలోకి వచ్చేటువంటి అవకాశము ఉన్నది. మనం ఏమనుకుంటామంటే, నేను మామూలుగానే ఉన్నామనుకుంటాం. మనకు తెలియకుండానే పాపానికి ఆకర్షితులమై ఏమైపోయే అవకాశం ఉన్నది అన్నట్లయితే, పాపములో చిక్కుకొని పోయే అవకాశం ఉన్నది. కాబట్టి అందుచేత మన జీవితాలు ఎప్పుడు కూడా మెలకువగా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఎప్పుడు తెలియచేస్తున్నాడు. ఆదాము అవ్వలకు కూడా దేవుడు చెప్పాడు. కానీ సాతాను మాటలు విని వాళ్ళు ఏం చేశారంటే, వారు మోసపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనం కూడా లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఏం చేయబడుతుంది అన్నట్లయితే, మనల్ని మన జీవితంలో మనకు తెలియకుండానే పాపము ప్రేరేపించేటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి అందుచేత మనకు తెలియకుండానే మనము కొన్నిసార్లు కోపగిస్తాం. కోపము ఏం చేస్తుందంటే పాపం చేసే అవకాశం ఉంది. కోపంలో కొన్ని తీర్మానాలు మంచిగా తీసుకోము. మనం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. కోపమే కదా అనుకుంటాం, కానీ ఆ కోపంలో చేసేటువంటి కొన్ని తప్పిదాలు భయంకరముగా ఉంటాయి. మనం తెలియకుండానే తప్పిదము చేసి గొప్ప నష్టములోనికి మనం కూరుకుపోయే పాప స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కోపంలో విచక్షణను కోల్పోతాం, మనం కంట్రోల్ తప్పిపోతాం. కాబట్టి అందుకని కోపము పాపమునికి తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఆకలి అనేటువంటిది కూడా కొన్నిసార్లు తప్పుదానికి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు చేస్తామంటే ఆకలిని బట్టి చేశానండి నాకు అని చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు అత్యాసకి వెళ్ళిపోతూ ఉంటాం. మనం కొన్నిటి తృప్తి కలిగి ఉండకుండా మనం ఏం చేస్తామన్నట్లయితే ఆడంబరాలకు పోయి కొన్నిసార్లు అప్పులు పాలైపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. చూడండి, కొంతమంది రోజు బిర్యానీలు తెచ్చుకుంటూ ఉంటారు, పనులు పోతారు, బిర్యానీ తెచ్చుకుంటారు, రోజు తింటూ ఉంటారు. కానీ దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఆరోగ్యాలు పాడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా మనము ఆహార నియమాలతో జాగ్రత్తగా తీసుకోకపోతే మనకు ఏం చేసుకునే అవకాశం ఉందంటే ప్రమాదాలు చోటు చేసుకుంటాం. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఏం చేశాడు అన్నట్లయితే రోజు తన జీవితంలో ఆటో వేస్తూ చక్కగా తెచ్చుకుంటూ రోజు బిర్యానీలు తినటం మొదలుపెట్టాడు. కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, గుండె జబ్బు వచ్చేసింది, చిన్న వయసులోనే చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక ఎందుకు ఇలా జరుగుతుందంటే మనం తీసుకునే ఆహారాలు సరైనటువంటి రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకలే కాదంటలేదు, తినాలి, కానీ ఆరోగ్యకరంగా తినాలి. అంతే తప్ప మనము విచ్చలవిడితనముగా ఒకసారి మనము గొప్పతనాన్ని పోయాం, లేకపోతే రోజు తింటే మంచిదని చెప్పేసుకుని ఒకవేళ ఖరీదైనటువంటి ఫుడ్ తినచ్చు. కొంతమంది జలసాలు పోతూ ఉంటారు. జలసాలు పోయి సాధారణంగా తినవలసింది పోయి రోజుకి ఒక హోటల్ పోయి 500 కూడా తినేవాళ్ళు ఉంటారు. సరసరి కొన్ని హోటల్లో కూర్చొని తింటే 100 రూపాయలతో పోతుంది, 200లతో పోతుంది. కానీ అంతకు మించి ఒక హోటల్కి వెళ్తే 2000 కూడా అయిపోతుంది, అంతే కదా. కాబట్టి అందుకని కొంతమంది గొప్పలు పోయి ఏం చేస్తూ ఉంటారు, తిప్పలు తెచ్చుకుంటారు. అంటే 200 పోయేటువంటిది 2000 చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి ఖర్చులు. కొంతమంది ఇలాంటి త్రాగుడు జీవితాలు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది తాగడం నలుగురికి ఇప్పిస్తూ ఉంటాడు, మొత్తం జబ్బు ఖాళీ చేసుకుంటాడు, అప్పులు పాలైపోయేటువంటి ఏంటంటే జర్సాలు పోయి అంటే నేను కాబట్టి ఇస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను అనేటువంటి పోయి ఒక్కొక్కసారి సరదాలు పోయి ఏం చేసుకుంటారు అన్నట్లయితే జబ్బు గుల్ల చేసుకుని అప్పులు పాలయ్యేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, ఒకరోజు నేను ఆటో ఎక్కిన తర్వాత వాళ్ళు అంటూ ఉన్నారు, ఈరోజు దగ్గరగా ఒక 50,000 అయిపోయినాయండి అన్న. అరే 50,000 అయిపోయినాయి అంటే వాళ్ళు ప్యాకెట్కి వెళ్ళారు, ప్యాకెట్తో పాటు తాగుడుతో పాటు నలుగురు ఆడితో పాటు ఇంకొకటికి వెళ్తాడు, ఆడికి ఖర్చు మొత్తం ఇవన్నీ ఇలా చూసుకుంటూ ఒక 50,000 ఖర్చు, మొత్తం లాస్ అయిపోయారు. ఎంత నష్టం ఒకసారి ఆలోచించి. ఒక సాధారణంగా కూలి పని చేసుకునే వాళ్ళు పోయి అత్యాశకు పోయి ఏం చేశారంటే ధనాపేక్ష కలిగి ఏం చేశారు అన్నట్లయితే ఒక రోజుకి 50,000 అవగొట్టేశారు. మరి 50,000 అంటే వడ్డీలు ఎంత అవుతాయి, అవి తీర్చడానికి ఎంత కష్టపడాలి. కొన్నిసార్లు ఇలా విధమైనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తారంటే అప్పులు ఊబులో కూరిపోయేటువంటి జలసాలు పోయి ఇలాంటిటువంటి తప్పుదాలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రియమైన వర్లరా, ఇలాగ మనం చూసినట్లయితే లోకం మనల్ని ఆకర్షింపచేస్తూ ఉంటారు. అంటే ఒక్కోసారి ఏం చెప్తూ ఉంటాడండి, సాతాను దొడ్డుదారి చూపిస్తూ ఉంటాడు. రే నువ్వు స్ట్రైట్గా వెళ్తే నీ జీవితం బాగుపడదు, నువ్వు అబద్ధాలు ఆడాలి, మోసాలు చేయాలి, అక్రమాలు చేయాలి, అన్యాయాలు చేయాలి, అందరూ ఇలాగే గొప్పోళ్ళు అయ్యారు, నువ్వు ఎప్పుడూ ఇలాగ ఉంటే ఇలాగే చేస్తే నీ బతుకు ఇలాగే ఉంటుంది, గొర్రెతో ఒక బెత్తిలాగా ఉంటుంది. అవకాశాన్ని బట్టి నువ్వేం చేస్తావంటే అబద్ధాలు ఆడు, మోసాలు చేయి, అన్యాయాలు చేయి. తప్పు చేసిన తప్పు కాదు, ఎందుకంటే బ్రతుకు తెరువు కోసం చేసావు అంతే, కాబట్టి చేయి అని చెప్పేసి ఒక్కొక్కసారి మన జీవితంలో తప్పుదారులకు అడ్డదారులకు మనల్ని సాతానుడు ఏం చేస్తాడు అన్నట్లయితే మనల్ని నడిపించేటువంటి అవకాశం ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అంచేత మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాము ఏం చేశాడంటే, ఆదాము తన భార్య తను తినాలనుకోలేదు, కానీ భార్య ఏం చేసింది, భార్య తినేసి ఏం చేసింది, భర్తని ప్రేరేపించింది. కొన్నిసార్లు భర్త సరైన దారిలో ఉండాలన్న కొన్నిసార్లు భార్యలు చెడగొట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు భార్య మంచిదైనప్పటికీ కూడా భర్త చెడగొట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, అంచేత మన జీవితంలో సాతాను ప్రేరణకు మనం లొంగకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అందుచేత ఇదిగో ఆదాము ఎక్కడున్నాడంటే చెట్ల చాటున ఉన్నాడు. చాలామంది ఇటువంటి పరిస్థితులకు లోనైపోయి చాలామంది జీవితాలలో దురాశలకు లోనైపోయి పాపములో పడిపోయి దేవునికి దూరస్తులు అవుతున్నారు. పాపంలో పడిపోయి దేవునికి దూరస్తులు అవుతున్నారు. చెడు అలవాట్లు, వ్యసనాలు మనిషి జీవితంలో అలవాటు పడి ఏం చేయబుద్ది అంటే పాపం మనలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయబుద్ది.
ప్రార్థన చేయబుద్ధి వేయడమే కాదు, రెండోది ఏం చేయబుద్ధి వేయదు, దేవుని వాక్యం చదవబుద్ధి కాదు. ఆసక్తి ఉండదు, పాపం లాగేస్తుంటుంది వెనక్కి. మనలో ఉన్నటువంటి పాపం ఏం చేస్తుందంటే లాగేస్తుంది. ఎందుకన్నట్లయితే ఎప్పుడైతే పాపం మన జీవితంలోకి వచ్చిందో ఎవరికి అవకాశం ఇచ్చాం మనం? సాతానికి అవకాశం ఇచ్చాం. వానికి బానిస అయిపోయాం. కాబట్టి వాడు బానిస అయిపోయాం కాబట్టి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే నెమ్మదిగా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు, ముందుకెళ్ళనివాడు, దేవుళ్ళు ముందుకెళ్ళనివాడు. కాబట్టి అందుకని మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ఇదిగో వెనక్కి లాగేటువంటి అవకాశం ఉంటుంది. మనకు కలిగిన చెడు వ్యసనాలు, పాపిష్టి బుద్ధులు, పాపిష్టి ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయి అన్నట్లయితే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము మన జీవితాన్ని దేవునికి దూరంగా చేసేటువంటి అవకాశాలు. పదే పదే ఆ పాపపు ఆలోచనలతోనే నిండిపోయి ఆ విధమైన ఉద్వేగాలు చెందుకుంటూ మనం భావోద్వేగాలకు గురవుతూ నెమ్మదిగా ఆత్మీయతను మనలో తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని వాక్యం మనకు చెప్తున్నది, హెచ్చరిస్తూ ఉంది. ఎప్పుడు కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి, ఎప్పుడు మెలకుగా ఉండాలి. కనుక ఏ విధమైనను మనల్ని ప్రేరేపించే అటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లోకంలో ఏముందంటే పాపం ఉంది. అది దేవుని మూలంగా కలిగినటువంటిది కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు దేవుని మూలంగా కలిగినటువంటివి కావు. అవి ఎవరి వల్ల వచ్చినాయి అంటే అపవాది వల్ల. వాడు అలా ప్రేరేపించాడు అబ్బమ్మని, పండు చూపించాడు. అప్పుడు దాకా అమ్మో పండు తింటే చచ్చిపోతాం అని భయపడిపోయినటువంటి ఆమె, తినకూడదు అనుకున్నటువంటి ఆమె ఏం చేస్తుంది అన్నట్లు సాతాను చూపించాడు. చూడు పళ్ళొంక చూడు అన్నాడు. ఎప్పుడైతే సాతాను చెప్పిన మాటలను బట్టి ఆ పళ్ళొంక చూసిందో ఇప్పుడు పళ్ళు ఎలా కనిపించాయి? అందంగా కనిపించాయట, చూపుకి రమ్యంగా కనిపించాయట. ఏమండి, తర్వాత అవి తినడానికి కావాల్సినటువంటి రీతిగా ఉన్నాయట. ఆ తర్వాత ఏం చేయబడింది అన్నట్లయితే ఆమెలో ఒక విధమైనటువంటి జీవపు డంబము ఆమెలో పుట్టించినటువంటి రీతి చూస్తాం. ఆ వచనాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం. 4వ వచనం మనం చూస్తే, అందుకు సర్పము మీరు చావరు ఎలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చానని చూస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఏం జరిగిందయ్యా అన్నట్లయితే ఆ పళ్ళొంక చూసేటప్పటికి ఆమె ఎలా కనిపించినాయో చూడండి. అందంగా ఆహారం మంచిది అనిపించిందంట. అరే చాలా పళ్ళు ఉన్నాయి కదా, ఆహారానికి ఏమనిపించింది? మంచిది అనిపించిందంట. ఆహారానికి మంచిది, కన్నులకి అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఈమెలో పురుకొల్పాయి. సాతానుడు పురుకొల్పించాడు. కొన్నిసార్లు మనము వాక్యాన్ని బట్టి నిలబడుతున్నప్పుడు పాపమును చూస్తే భయమేస్తుంది. అమ్మో ఎందుకు నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఎందుకు నేను ఎలాగా అనేటువంటి ఒక విధమైనటువంటి మనలో భయం పుడతాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం నిర్లక్ష్యం చేసామో పాపం మనకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అందంగా, మంచిదిగా, ఏమండి, మన శరీరానికి ఏదో సుఖం ఇచ్చేదిగా, ఏమండి, లేకపోయినట్లయితే మనకి ఏదో గొప్పతనాన్ని ఇచ్చేటటువంటి రీతిలో పాపం మనల్ని ఏం చేస్తుంది అన్నట్లయితే మనల్ని ఈడ్చుకుని పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా అందులో పడిపోయిన తర్వాత ఇంకేముంటుంది? బయటికి రాగలమా? ఇంకా బయటికి రాలే. కాబట్టి అందుచేత మన జీవితంలో నెమ్మదిగా చిన్నగా చేసినటువంటి పాపమే ఒకరు మ్రానులైపోయి చివరికి అందులో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు. కాబట్టి అందుచేత ఆదాము ఎక్కడ కూరుకుపోయాడంటే పాపములో కూరుకుపోయాడు. ఆ పాపంలో నుంచి దేవుని యొద్దకు రావడానికి తను ఏమాత్రం కూడా ఇష్టపడుతున్నాడు, భయపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు, ఇంకా దేవుని మీద నిందలు వేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు కదా లోకంలో. దేవుని యొద్దకు ఎవరు పిలిచినా ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారు? దేవుని దగ్గర రావడానికి ఎన్ని సాకులు చెప్తారో. అవునా? అన్నీ సాకులే. దేవుని దగ్గర రావడానికి అన్నీ సాకులే, అన్నీ అడ్డాలే.
కాబట్టి ఇలాగనే చాలామంది దేవునికి దురస్తులుగా బ్రతుకుతున్నటువంటి వారిని మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ విధముగా ఆదాము దూరం అయిపోయాడు. ఈరోజు ఎంతోమంది పాపములో పడి దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. ఎందుకంటే పాపంలో ఉన్నవాడికి ప్రార్థన ఇష్టం ఉండదు, పాపంలో ఉన్నవాడికి దేవుని వాక్యము ఇష్టం. ఎందుకంటే దేవుని వాక్యం వాళ్ళని పొడుచుకుంటారు. దేవుని వాక్యం ఏం చేస్తుంది? పొడుచుకుంటారు. భక్తిగా ఉన్నవాడికేమో ఆ వాక్యం ఇష్టంగా వింటారు. భక్తి లేని వాడికేమో అది కష్టంగా ఉంటుంది. భక్తి లేని వాడికి ఎలా ఉంటుందంటే, భక్తిహీనుడికి అది కష్టంగా ఉంటుంది. కాబట్టి అది మనస్ఫూర్తిగా వినలేడు, శ్రద్ధగా తను వినలేడు. కాబట్టి అందుచేత దైవభక్తి అనేటువంటి కలిగిన వారు ఏం చేస్తారంటే, ఎప్పుడు ప్రార్థన జీవితం ఎక్కువగా ఉండాలనేటువంటిది, ఆత్మీయంగా ఉండాలని, దేవుడిచ్చే ఆశీర్వాదాల పాత్రలు కావాలని ఎక్కువగా దైవికంగా ఆలోచన కలిగి ఉంటారు. కనుక పాపంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా లోకానుసారంగా ఆలోచన చేస్తాడు. పాపంలో ఉన్నవాడు ఎక్కువ శాతం లోకానుసారంగా ఆలోచన చేస్తాడు. ఎక్కువగా ఆ విధంగా తన శరీరాన్ని ఏం చేస్తాడు అన్నట్లయితే, ఆ కోరికలతో తృప్తిపరచుకోవడానికి చూస్తాడు. ఆ విధంగా తను జీవించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన వారు, ఆదాము దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఈరోజు నీలాంటి అలాంటి స్వభావం ఉందా? దేవుని సన్నిధి కంటే బద్దగించే విధానము, ఏమండి వెళ్దాంలే పర్వాలేదులే అనుకుంటూ ఒకవేళ నీ జీవితంలో వెనకబడేటువంటి పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో ఉందేమో. ఒకవేళ అలా ఉంటే ఇదిగో ప్రియమైన వారు, దేవునికి దూరం అవడం వల్ల మనకే నష్టం. ఎందుకంటే మనకు ఆశీర్వాదాలు ఉండవు. కాబట్టి అందుకని దేవునికి సమీపముగా మనం ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా చేతులు చాపి నేను ప్రేమతో ఆయన ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు రాలేనప్పుడు దేవుడు నువ్వు ఎక్కడున్నావు అని వెతుకుతున్నాడు, బాధపడుతున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని బాధతో ఆయన ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నవాడుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం వస్తే దేవునికి సంతోషం, మనం దేవుని ఎదురుగా రాకపోతే దేవుడు బాధపడుతున్నాడు. మనం రోజు ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకపోతే దేవుడు ఈ రోజున ఎందుకు ప్రార్థన చేయలేదని ఆయన మన కొరకు చూస్తున్నవాడుగా ఉన్నాడు. రోజు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ విధంగా దేవుని ఎదురుకు వస్తే ఆ విధంగా దేవుడు మనల్ని బట్టి సంతోషించేటువంటి ఆయన ఒకవేళ మన వాక్యం చదవకపోతే అయ్యో ఎందుకు నా మాటలు ధ్యానించడం లేదు అని ఆయన బాధపడతాడు. కాబట్టి అలాగ ఆయన సన్నిధికి రాకపోతే అలాగ ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి మనము దైవికమైన జీవితంలో దేవునికి తగినట్లుగా మనం జీవించకపోతే మనం దేవుణ్ణి బాధ పెడుతున్నటువంటి వారుగా ఉంటున్నాం. కనుక ప్రియమైన వాళ్ళ అందుచేత మనం దేవునికి తగిన వారిగా జీవించేటట్లుగా మనం పురుకొరుక్కోవలసిన వారమై ఉన్నాం. వెనుకంజ వేయకూడదు. ఆ నిర్లక్ష్యం చాలా ప్రమాదం. కాబట్టి అందుచేత మనల్ని మనం ప్రేరేపింప చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఒకవేళ ఏ పాపిష్టి కార్యానికైనా ఒకవేళ మన జీవితంలో చోటిస్తే ఏమైపోతాం? పూర్తిగా దేవునికి అది దూరం చేసేటువంటి అవకాశం. మనం అనుకోవచ్చు పర్లేదులేదు, కానీ 2 పడవల మీద అడిగేసిన వాడు ప్రయాణం సాఫీగా జాగిద్దండి. ఏమండి, 2 పడవల మీద అడుగులేసిన వాడి జీవితం ఎలా జరుగుతుంది? ఒక్కోసారి ఏమవుతుంది, మధ్యలో అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో మునిగిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి అందుకని మనము 2 పడవల మీద అడుగేయకూడదు. ఒకటి పక్కన దేవుడు, ఒక పక్కనేమో లోకం అనుకుంటూ ఒకవేళ మనం కూర్చుంటే పర్లేదు, చిన్న పాపమే అని మన జీవితంలో అనుకుంటే ఆ చిన్న పాపమే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి క్యాన్సర్ అనేటువంటిది చిన్న పొక్కుగా ప్రారంభమవుతుంది, కానీ అది దాన్ని నిర్లక్ష్యం చేసిన తర్వాత శరీరం అంతా అది తినేస్తుంది, వ్యాపించేస్తుంది. వ్యాపించిన తర్వాత బ్రతకడం కష్టం. అలాగే పాపం అనేటువంటిది కూడా చిన్నగానే ప్రారంభమవుతుంది, కానీ అది ఏం చేస్తుందో తెలుసా? కొరుకు పుండు ప్రాకినట్లుగా, క్యాన్సర్ ప్రాకినట్లుగా అది ప్రాకిపోయి దేవునికి పూర్తిగా దేవునికి దూరంగా చేస్తుంది. మనం ఏమనుకుంటున్నాం అంటే చిన్న పాపమే కదా అని మనం అనుకుంటా ఉంటాం. చిన్నదే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్నదే కదా, చిన్న మోసమే కదా, చిన్నదే కదా, నేను పెద్ద పాపమే, అందరిలో పెద్ద పాపాలు ఏం చేయట్లేదు, నేను ఏదో చేసింది కొంచెమే కదా అని అనుకోవచ్చు. కానీ ఆ కొంచెమే నీ జీవితంలో నీ జీవితాన్ని నస్తుంది. నీకు తెలియకుండా నీ హృదయాన్ని కఠినం చేసేస్తుంది. కామపు కోరికలు, దురాశలు, ధనాపేక్ష,
ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాయంటే మనం చిన్నది అనుకుంటాం, కానీ అది నెమ్మదిగా హృదయాన్ని ఏం చేస్తుంది, కఠినము చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. హృదయం కఠినమైపోతే దేవునికి మెత్తని హృదయం ఉంటేనే దేవునికి చోటు ఇవ్వగలుగుతాం. కానీ మెత్తని హృదయం అనేటువంటిది మన జీవితంలో లేనప్పుడు మన జీవితంలో ఎలాగో నాకు క్రీస్తులో ఎదగలుగుతాం చెప్పండి? పాపం అనేది మన జీవితంలోకి వచ్చి నెమ్మదిగా ఏం చేస్తుంది, అది హృదయాన్ని కఠినము చేసేస్తుంది. ఆ కఠినత్వము ఏం చేస్తుంది, దేవుని వాక్యానికి పూర్తిగా లోబడనివ్వదు, వాక్యములో ఎదగనివ్వదు, వాక్యానుసారంగా ఫలింపజేయనివ్వదు, వాక్యానుసారంగా మన జీవితాలు నడవనివ్వదు. కాబట్టి అది మనల్ని బలహీనపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదిగో ఎక్కడున్నాడయ్యా ఆదాం అంటే పాపంలో ఉన్నాడు, అందుకే దేవుని ఎదుటకు రాలేకపోతున్నాడు. ఆదాం ఇంకెక్కడున్నాడంటే అబద్ధంలో ఉన్నాడు, సాతాను కల్పించిన అబద్ధంలో ఉన్నాడు. సాతానుడు అబద్ధికుడు. యోహాను సువార్త 8:44 మనం చూసినట్లయితే వాడు అబద్ధమునకు జనకుడు అంటాడు. అక్కడ అబద్ధముడు మొదటి నుంచి వాడు అబద్ధికుడట. అబద్ధికుడై ఉండి పరలోకంలో ఉన్నటువంటి 3వ వంతు దేవదూతలను వాడు తన అబద్ధాలతో పరలోకంలో ఉన్న దేవదూతలనే మోసం చేసేసాడట. దేవుని మీద తిరుగుబడేటట్లుగా చేశాడట. చూసారా ఎంత తంత్రగొట్టేవాడు. కాబట్టి మనం తెలియకుండానే మన సత్యంలో ఉన్నామో అబద్ధంలో ఉన్నా తెలియకుండానే గందరగోళం కలవరము పెట్టేసేవాడు సాతాను. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు సత్యమై ఏది సత్యమో సరైన నిర్ధారణ చేసుకోవడం దేవుడు ఏమి ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యం లేకపోతే ఏది సత్యమో మనం పూర్తిగా అర్థం చేసుకునే అవకాశము ఉండేది కాదు. అందుకని దేవుడు మనము సత్యములో ఉండేటట్లుగా, సత్యమును కలిగి జీవించేటట్లుగా దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. అందుకే నీ వాక్యమే సత్యము అన్నాడు. ఏది సత్యం అంటే దేవుని వాక్యమే సత్యం. వాక్యము ద్వారా మనం పరిశీలిస్తే ఏది అబద్ధమో ఏది నిజమో అనేటువంటి తేలిపోతాం. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలన చేయవలసినటువంటి వారమై, వాక్యం ద్వారా పరిశీలన చేస్తే ఏది నిజం ఏది అబద్ధమో తేలిపోతారు. పరిశీలించాలి. అందుకే వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశీలించాలి. పరిశీలించి దేవుని వాక్యాన్ని మనం చదవవలసి, ధ్యానించాలి. అలా పరిశీలించడం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే దేవుని గురించిన సత్యం మనకు తెలుస్తుంది. అందుకే సత్యముని గురించిన అనుభవ జ్ఞానం పొందాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అందుకే ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మన అబద్ధములో పడిపోకుండానట్లుగా, మోసపోకుండానట్లుగా. ఎందుకంటే అవ్వ ఆదాములు ఎంత వాళ్ళు దేవుని పోలికలో ఉన్నవాళ్ళు. వాళ్ళు అంత దేవుని పోలికలో ఉన్న వాళ్ళనే ఏం చేశాడు, వాడు పడగొట్టేశాడు కదా, పడగొట్టేసాడు కదా, పండ్లు తినిపించేశాడు కదా. మరి ఈరోజు నిన్ను నన్ను పాపం చేయించట్లో వాడు, దేవునికి దూరస్తుడిగా చేయట్లో వాడు, అబద్ధాన్ని మన ఎదురు పెట్టి మనల్ని మోసం చేయట్లో వాడు సిద్ధహస్తుడు. అందుకని పెద్ద అబద్ధుడు ఎవడంటే సాతాను, అపవాది. అంచేత వాడు ఎలాగైనా నిన్ను మోసం చేసి నేను లాక్కెళ్ళిపోవాలని వాడు ప్రయత్నం. ఎవరి నుండి? దేవుని నుండి. దేవునికి చెందకుండా దేవునికి నిన్ను దూరం చేసేయాలి, దేవుని నుండి నిన్ను దూరం చేసేయాలి. ఎందుకంటే దేవునికి దగ్గర అవుతే నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవునికి దూరం చేస్తే నీకు శాపగ్రస్తమైన బ్రతుకు వస్తుంది. ఎలాగోలాగా నిన్ను దూరం చేసేసి నువ్వు శపించబడిన వాడిగా చెయ్యాలనేదే సాతాను యొక్క యుక్తి. శాపగ్రస్తుడిగా చెయ్యాలనేటువంటిది సాతాను యొక్క యుక్తి. అంచేత వాడు ఏం చేశాడు, ఎన్నో కల్పితాలు సృష్టించాడు. ప్రపంచమంతా అబద్ధాలతో నిండిపోయిందండి. ప్రపంచమంతా అబద్ధాలతో నిండిపోయింది. దేవుడు అక్కడైతే ఎలా కల్పించేసాడండి దేవుణ్ణి? ఎన్ని రీతులుగా కల్పించేశాడు, ఎన్ని సిద్ధాంతాలు పెట్టాడు, ఎన్ని ఆచారాలు పెట్టాడు. కాబట్టి చూడండి, ఈరోజు మనిషిని మోసం చేసేటట్లుగా మానవ కల్పితాన్ని చేశాడు. కాబట్టి ఈరోజు మనిషి తన అబద్ధంలో కూరుకుపోయి బయటికి రాలేని పరిస్థితి వచ్చింది. నిజాన్ని గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. నిజాన్ని గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. మోసపోయే స్థితిలో మానవుడు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం.
కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, కాబట్టి అందుచేత మనం గమనించగలిగినట్లయితే ఆదాము ఎక్కడున్నాడంటే అబద్ధంలో ఉన్నాడు. ఈరోజు ప్రతి మనిషిని కూడా దేవుడు మా సాతానుడు ఏం చేశాడు? అబద్ధములో ఉంచాడు. దేవుళ్ళు కానీ దేవునితో ఉండిపోయాడు. అదే భక్తి అనుకుంటున్నాడు. దేవుని యొద్దకు రాకుండా, దేవుణ్ణి ఎరగకుండా, దేవుని ఆశీర్వాదాలు పొందకుండా ఏం చేశాడు అన్నట్లయితే మానవ కల్పితాలతో నింపేశాడు సాతాను. అవునా? లోకంలో మానవ కల్పితాలు, ఏది దేవుడు అంటానికి కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా ఒక బాబాగా వచ్చేసేసి వాడు ఏదన్నా అన్నాడు అనుకోండి, దైవం నువ్వే దేవుడు బాబు అంట. అలా అయిపోయింది పరిస్థితి. ఒక రాయిని అప్పుడే కుంకుమ వేసి పసుపు వేసి దాన్ని నిలబెట్టేస్తే దేవుడు అంట. అవునా? ఒక మొద్దుని తీసుకెళ్ళి నిలబెడితే దాన్ని ఒక దేవతను చేస్తారు. ఎంత దారుణం ప్రపంచ పరిస్థితి. కాబట్టి ఎన్ని మాయలు, ఎన్ని మోసాలు. సాతానుడు ఏం చేశాడు అన్నట్లయితే దేవునిని ఎరగకున్నట్లుగా, దేవుణ్ణి అర్థం చేసుకోకున్నట్లుగా ఎన్నో మోసాలు చేసి ఇదిగో వాడు కల్పించినటువంటి దేవతలను, దేవుళ్ళను కల్పించిన రీతిని మనం చూస్తాం. ఇలా ఎన్ని మతాలండి, ఎన్ని గొడవలండి. ప్రపంచంలో మతం బట్టి వచ్చిన గొడవలన్నీ, ఎన్ని చిచ్చులు. మనిషికి హత్తుకోకుండా ద్వేషించుకునే స్థాయికి, పగలతో కక్షలతో బ్రతికే స్థితికి సాతానుడు చేసిన పరిస్థితిని మనం చూస్తాము. దేవుని మూలంగా పుట్టిన మనము, అన్నదమ్ములుగా బ్రతకవలసిన మనం చూడండి, సాతానుడు ఎన్ని విధాలుగా మతాల పేరట ఎన్ని విధాలుగా చేశాడో చూడండి. దేవుడు ఒక్కడే. కానీ ఆ దేవుణ్ణి ఎరగలేనటువంటి స్థితిలో మనిషి మనోనేత్రాలు గుడ్డితనం కలిగేటట్లుగా సాతానుడు చేసేసాడు. అంచేత ప్రియమైనటువంటి దేవుని వారలారా, అంతేనా? ఇంకా మనం చూడగలిగితే, ఇంకా మనం పరిశీలిస్తే జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ఈరోజు మనము క్రిస్టియానిటీలోకి వచ్చి యేసుక్రీస్తుని బట్టి మనము దేవునిలో జీవించగలిగే కృప మనకు వచ్చింది. అయితే సాతానుడు ఏం చేశాడు? గురుగుల మధ్య గోధుమల మధ్య గురుగులను విత్తాడట. అంటే ఏది గురుగో ఏది గోధుమో పోల్చలేనటువంటి స్థితిలో వాడు ఏం చేశాడు అన్నట్లయితే గోధుమల మధ్య గురుగులను విత్తాడట. కాబట్టి ఈరోజు ప్రపంచంలో మనం చూడగలిగినట్లయితే క్రిస్టియానిటీలో ఎన్ని మతశాఖలు వచ్చాయి? 40,000 పైగా మతశాఖలు వచ్చాయి. 40,000 అంటే ఒకదానికి ఒకటి పొంతన లేనటువంటి రీతిలో మతశాఖల భేదాలను సృష్టించాడు సాతాను. అవునా? ఈరోజు ఒక సంఘానికి పడుతుందా? అందరూ క్రైస్తవులమే. ప్రభు ఏమో ఐక్యతగా ఉండాలన్నాడు. అవునా? అందరూ ఐక్యతగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ ఈరోజు మన దగ్గర ఐక్యత ఎక్కడుంది? ఒక సంఘానికి ఒకరికి ఒక క్రైస్తవులమే, అందరూ క్రైస్తవులే అంటున్నాం. కానీ ఒకరికొకరికి ఏమి లేదు, ఐక్యత లేనటువంటి వారిగా ఉన్నాం. కాబట్టి అందుచేత ఈరోజు మనము ఏం చేసుకున్నాము అన్నట్లయితే ప్రపంచంలో ఒకదానికొకటి ఎన్ని సిద్ధాంతాలండి, ఎన్ని నమ్మకాలండి ఏమండి. కాబట్టి ఇందులోని ఎన్ని మతశాఖలుగా వచ్చాయి చూడండి. లూథరన్లోనే ఎన్నో శాఖలు, మళ్ళా బాప్టిస్టులో మళ్ళీ ఎన్నో శాఖలు, పెంతెకొస్తులో ఎన్నో శాఖలు, ఇలా ఎన్నో శాఖలుగా విస్తరించిన పోనీ ఏదో క్రిస్టియానిటీ అంటే ఐక్యత లేనటువంటి, పొంతన లేనటువంటి రీతిలో ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరము ఏం చేసుకుంటున్నామంటే కక్షలు కలిగి ఉన్నాం, కలహాలు కలిగి ఉన్నాం, ద్వేషాలు కలిగి ఉన్నాం. ప్రభు పేరట ఒకే బైబిల్ కలిగి ఒకే దేవుని నమ్ముకుంటూ ఒకరికొకరు సంబంధం లేకుండా మనం జీవిస్తున్నటువంటి రీతిని ఈరోజు నేటి ప్రపంచంలో మనము జీవిస్తూ ఉన్నాం. అంటే మనం తెలియకుండానే సాతానుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? అసలు దేవుడిలో ఉన్నామని చెప్పుకుంటూ దేవునికి సంబంధం లేకుండా చేస్తున్నాడు. దేవుడిలో ఉన్నామని చెప్పుకుంటూ దేవుని సంకల్పం జరగకుండా, దేవుని చిత్తం జరగకుండా మనల్ని ఏం చేస్తున్నాడు అన్నట్లయితే దేవునికి దూరంగా చేసేటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి తీర్పు ఎలా ఉంటుందో దేవుడు చెప్పాడు, ప్రభు చెప్పేశాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో.
ఆ తీర్పు దినాన్ని ఏం జరుగుతుంది అన్నట్లయితే చాలామంది అంటూ ఉంటారట, ప్రభువా నీ నామాన్ని బట్టి మేము దెయ్యాలలో కొట్టాము, ప్రభువా నీ నామాన్ని బట్టి ప్రవచించేసాము, ప్రభువా నీ నామాన్ని బట్టి అద్భుతాలు చేసేసామంటే ప్రభు అంటాడట మీరెవరో నాకు తెలియదు అంటాడు. అదేంటి అంత పెద్ద బోధకులని, అంత పెద్ద పెద్ద బోధకులైనటువంటి వారిని ప్రభు మీరెవరో నాకు తెలియదు అంటాడా? అరే అలాంటి వాళ్ళ దగ్గరికి కదా వేల వేల మంది వెళ్తున్నారు, అవునా? ప్రపంచంలో వేలు వేల మంది దగ్గర ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? అద్భుతాలు చేసేవారి దగ్గరికి వెళ్తున్నారు, ప్రవచనాలు చెప్పేవారి దగ్గరికి వెళ్తున్నారు, దెయ్యాలు వెళ్ళగొట్టేవారు తక్కువ మంది వెళ్తారా? అండ్ మనం మామూలుగా అయ్యా వాకింగ్ చెప్తాం రండి అంటే ఎంతమంది వస్తారు? మనమే తప్ప ఎవరన్నా ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చుంటారు. వాకింగ్ చెప్తాం, సత్యవాక్యాన్ని ప్రకటిస్తామంటే. అదే లోకంలో మనం చూసినట్లయితే స్వస్థత ప్రార్థన అనేటప్పటికీ ఎంతమంది వస్తారు? ఏమండి, ఎవరు పట్టట్లేదు, పలానా చోట ప్రార్థన జరిగింది వీళ్ళే వచ్చేస్తారు ఆటోమేటిక్. అది మామూలు ప్రార్థననండి, ఎవరు రారు. అంటే వాక్యాన్ని వినడానికి ఎవరు రారు. ఏం జరగాల? దెయ్యాలు వెళ్ళగొట్టాలి. ఏం జరగాల? ప్రవచనాలు ప్రవచించాలి. ఏం జరగాలి? అద్భుతాలు జరగాలి. కానీ తీర్పు దినం ఎలా ఉంటుందో ప్రభు చెప్పేశాడు. మరి అలాంటి వారిని ఏమంటున్నాడట ప్రభు, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి దూరంగా పొండి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, సాతానుడు మనం తెలియకుండగానే ఏం చేస్తున్నాడు అంటే మనల్ని మోసం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఆ మోసంలో పడిపోకూడదు, అబద్ధంలో పడిపోకూడదు. అందుకని నువ్వు మోసంలో అబద్ధంలో ఉన్నావా సత్యంలో ఉంటావా అనేటానికి నిర్ధారణ ఏంటి? దేవుని గ్రంథం. ఇదే ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివి దేవుడు కోరుతున్నది ఏంటి, దేవుడు చెప్తున్న సత్యం ఏమిటి అనేటువంటిది గ్రంథాన్ని చదువుట ద్వారా, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయటం ద్వారానే దేవుడు నీకు ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. కాబట్టి అందుకని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి, పరిశీలన చేయాలి. దేవుడు కోరిన సత్యం ఏది అనేటువంటి తెలియాలి. కొంతమంది సత్యం తెలుస్తుంది కానీ ఎవరు భయపడతారు? మనుషులకు భయపడతారు కానీ దేవుని భయపడతారు. సత్యం ఏంటో తెలుస్తుంది, నిజమేంటో తెలుస్తుంది. ఏంటి కొన్నిసార్లు ప్రార్థనలు పెట్టినప్పుడు వస్తూ ఉంటారు, తర్వాత రారు. అంటే మా పాస్టర్ గారు వెళ్ళొద్దండి అన్నారంట. బాగా చెప్తున్నారండి వాక్యం అంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు కనిపించరు. అంటే ఎందుకు రావట్లేదు అన్నారు అనుకోండి, మా పాస్టర్ గారు వెళ్ళొద్దు అన్నారండి బాబు. అరే వాక్యమే కదా. కాబట్టి ఇలాగ కొంతమంది ఎవరు భయపడుతున్నారు? పాస్టర్లు భయపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సంఘాలు భయపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మనుషులకు భయపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా కొంతమంది జీవితంలో ఏం చేస్తున్నారంటే ఎక్కడ రావట్లేదు, ఇలా భయపడి దేవుని దగ్గరికి రావట్లేదు. ఆ రోజు ఆదాము ఎలాగైతే దేవుని దగ్గరికి రాలేదో, ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? దేవుని దగ్గరికి రావట్లేదు. మనుషులు భయపడుతున్నారు, లోకానికి భయపడుతున్నారు, మనుషులు భయపడుతున్నారు, లోకానికి భయపడుతున్నారు, పరిస్థితులకు భయపడుతున్నారు. కాబట్టి ఇలా భయపడి చాలామంది దేవుని దగ్గరికి రాలేనటువంటి వారిని మనం చూస్తాం. కనుక ప్రియమైన వారు ఇంకా మనం చూసినట్లయితే కొంతమంది శరీర కార్యాలలో చిక్కుకొని పోతున్నారు. శరీర కార్యాలు ఏంటి? కోపం వచ్చిందంట, చర్చి మీద కోపం ఇచ్చి, పాస్టర్ గారు కోపం ఇచ్చి చర్చికి రావడం మారుతున్నారు కొంతమంది. అవునా? వీళ్ళిద్దరికి గొడవ వస్తుంది సంఘంలో, ఏదో చిన్న మాట వస్తుంది, ఆ మాట వచ్చి కొంతమంది చర్చి మానేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో పాస్టర్ గారిని నాతో సరిగ్గా మాట్లాడలేదు, లేకపోతే నా గురించి వాక్యం చెప్తున్నాడనో, లేకపోతే ఏదో కారణం పెట్టుకుని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది దేవుని మీద కోపగించి మానేస్తూ ఉంటారు. ఆ రోజు ఆదాము ఎలాగైతే మానేసాడు దేవుని ఎదురు రావడానికి తను ఎలా అయితే ఉన్నాడో, ఈరోజు మనం కూడా శరీర కార్యాలను బట్టి కక్షల చేత కలహాల చేత ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఎదురు రాలేనటువంటి వారుగా మనము ఉంటాము. కొంతమంది జీవితాల్లో నిర్లక్ష్యం. ఏమండి? నిర్లక్ష్యం. బాప్తిసం పొందాను, ఇక్కడి నుంచి నేను నా రక్షణను భయంతో వణుకుతో కొనసాగించాలి, ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, నేను క్రైస్తవుడును అనేటువంటి రీతిలో జాగ్రత్త తీసుకుపోవడం చేత, నిర్లక్ష్యంగా ఉండడం చేత
సోమరితనంగా ఉండడం చేత చాలామంది దేవునిలో ఎదగలేకపోతున్నారు. దేవునికి పూర్తిగా చోటు ఇవ్వలేకపోతున్నారు చాలామంది జీవితంలో. నిర్లక్ష్యం వల్ల. కొంతమంది అజ్ఞానం, ఎంత వాక్యం విన్నా ఇక్కడే వినేసి ఇక్కడే మర్చిపోతారు. ఆ కాని చెప్పే మళ్ళీ గుర్తుండదు. ఇంకేమీ ఏం నేర్చుకున్నాం అనేటువంటిది ఏమీ లేకుండా ఏదో కాని చెప్పి ఇక్కడ వినేసి ఇక్కడే మర్చిపోతారు. విన్నప్పుడు కాని చెప్పి అనుకుంటారు, లేదు రేపటి నుంచి నేను ఎలా ఉండాలనుకుంటారు. అరే బయటికి వెళ్ళేటప్పటికి అన్నీ మర్చిపోతారే, మళ్ళీ మామూలే. ఇలా కొంతమంది ఏం చేస్తున్నారు అన్నట్లయితే అజ్ఞానంగా, ఏమండి, జ్ఞానం తెచ్చుకోవాల్సిన మనం అజ్ఞానంగా ఉండేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అజ్ఞానం ఎందుకు ఉంటుంది అన్నట్లయితే సరిగ్గా ప్రార్థన చేయకపోవడం వల్ల, సరిగ్గా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోవడం వల్ల ఏమవుతుంది? అప్పుడప్పుడే అంటూ ఉంటారు, ఎప్పుడో చదవండి, ఎప్పుడో రాసిన రాతండి, ఈరోజు నాకు కొత్తగా ఉందండి అంట. ఎందుకంటే ఎప్పుడో చదువుకున్నాడో దాన్ని పూర్తిగా మధ్యలో చదవడం రాయడం వదిలేసాడు. ఓ 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది? కొత్తగా ఉంటుంది. అది కంటిన్యూగా రోజు రాస్తూ రోజు చదువుతూ ఉంటే గుర్తుగా ఉంటాయి. అంతేనా? ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు వాళ్ళు నేర్చుకుని ఉంటాం కదా, కానీ ఇప్పుడు రాయమంటే ఏదో అసలు మర్చిపోతాం మనం. నేను స్కూల్ చెప్పే టైంలో పిల్లల్ని సెలవులు ఇచ్చేసేవాళ్ళు, వేసవికాల సెలవులు. 4 రోజులు హ్యాపీగా వాడు చక్కగా ఇంటికి పోయి పుస్తకాలు తీయకుండా ఏమి తీయకుండా ఉండేవాడు. వచ్చిన తర్వాత రాయండ్రు అంటే మొత్తం ఎక్కడో చోట తేడా వచ్చింది. అంకీలు మర్చిపోయారు, అన్నీ మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వచ్చింది. కాబట్టి మనము రోజువారీగా చేస్తేనే మనకు గుర్తుంటుంది, జ్ఞాపకంగా ఉంటుంది. కానీ మనం చేయవలసింది మనం నిర్లక్ష్యం చేస్తే ఏం చేస్తాం? మరిచిపోయే అవకాశం ఉంది. అలాగే ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే మనం ఏమైపోతుంది? మనం ఎంత జ్ఞానం ఉన్నా మళ్ళీ నెమ్మదిగా మనము అవన్నీ కూడా మరిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేది ఏదైనా అభ్యాసం చేస్తేనే అలవాటు అవుతుంది. అలాగే కొంతమంది జీవితంలో దేవునికి దూరంగా ఉండడంలో గల కారణం ఏంటంటే నిర్లక్ష్యం, అజ్ఞానం. అజ్ఞానం ఏంటంటే ఎంత చెప్పినా దాన్ని సరిగ్గా గుర్తుపెట్టుకోకుండా గ్రహించకుండా ఉంటాం. విన్నప్పుడేమో సరిగ్గా వినకపోవడం, సరిగ్గా చదవకపోవడం, ఆ విధంగా సరిగ్గా ప్రార్థన చేయకపోవడం, బాధ్యత లేకుండా ఉండడం, నిర్లక్ష్యంగా ఉండడం చేత ఎలా ఉండిపోయే అవకాశం ఉంది? అజ్ఞానంగా. కొంతమంది ఇంకా మూలపాఠాలే చెప్పాలి. ఎందుకని? సరిగ్గా తెలియదు. ఆదాం గురించి తెలియదు, అవం గురించి తెలియదు, మోసే గురించి తెలియదు, అబ్రహాం గురించి తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో వస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు అన్నట్లయితే సరిగ్గా వారు పరిశీలన చేయకపోవడం చేత, నేర్చుకోలేకపోవడం చేత ఎప్పటికీ ఎలా ఉండేటువంటి అవకాశం ఉన్నది అన్నట్లయితే ఇంకా పాలు త్రాగవలసి వారిగానే ఉంటున్నారు, కానీ క్రీస్తులో ఎదగలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి బలహీనతల చేత దేవునిలో ఎనుగుబాటు కలిగి ఉండడం చేత పూర్తిగా మనం దేవునికి దగ్గరగా బ్రతకలేకపోతాం. కాబట్టి అందుచేతే ఆ రోజు ఆదాము తను చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి, ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి, శరీర కార్యాలను బట్టి, ఎదుగో అతనికి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి ఏం చేశాడు అన్నట్లయితే దేవుని ఎదుటకు రావడానికి అతడు ఏం చేస్తున్నాడు? భయపడ్డాడు, సిగ్గుపడుతున్నాడు, ఇంకా నిందలేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నదా? దేవుడిని ఎదుగుతూ ఉన్నాడు, ఎక్కడున్నావు అని. మరి నువ్వు ఎక్కడన్నా చిక్కుకొని పోయి దేవునిలోకి రాలేకపోతున్నావా? ఈరోజు కొంతమంది పనులు పెట్టుకుంటారు, ఆదివారం పెట్టుకుంటారు కొన్ని పనులు, అవునా? ఆదివారమే పెట్టుకుంటారు, ఫంక్షన్లు ఆ రోజే, ఏమండి, ఏదన్నా ఉంటే ఆడవాడు ఆ రోజే. కాబట్టి అందుకని చాలామంది పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి రావడానికి ఏం చేస్తూ ఉంటారు? దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉన్నటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. పిలుపులకు రాసిన పత్రికలో ఏమన్నాడో చూడండి. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూస్తే, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఏ అమ్మ రాలేదు, సరే పని ఉండి రాలేకపోయినండి, పని ఒత్తిడి ఎక్కువైపోయిందండి, కుదరలేదండి, ఇలా చెప్తూ ఉంటారు చాలా. మరి ఇలాగే మరి ఎవరి పని? మనం దేవుని పని.
దేవుని పని చేయటం వల్ల మనకి ఏంటి ఆశీర్వాదం అంటే గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మీయత ఉంది, క్షమాభివృద్ధి ఉంది. దేవుని సన్నిధికి రాకుండా నేను బాగుండాలనుకుంటే అది ఎలా కుదురుతుంది? కాబట్టి నీ జీవితంలో ఆత్మీయంగా ఎదగాలన్నా, క్షమాభివృద్ధి పొందాలన్నా నువ్వు దేవునితో సహవాసం చేయాలి. కాబట్టి ఒకవేళ అలా సహవాసం చేయకుండా ఏదైనా నిన్ను వెనుకబాటు చేస్తుంటుంటే, అలా దూరం చేసేది ఏదైనా నీ జీవితంలో ఉంటుంది, ఇప్పటికైనాను ప్రభు ఎదుట ఒప్పుకో. అవునైనా నాలో ఇలాంటి పొరపాట్లు ఉన్నాయి, నాలో ఇలాంటి నిర్లక్ష్యం ఉంది, ఇలాంటి పాపం ఉన్నది. ఇదిగో నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాను, సరిగ్గా నేను వాక్యం ధ్యానించలేకపోతున్నాను, నీ సన్నిధికి వచ్చేట్లో నేను దూరంగా బ్రతుకుతున్నాను, క్రమంగా ఉండలేకపోతున్నాను అయ్యా. ఇదిగో నా జీవితంలో అట్టి అవకాశం అయినా నా జ్ఞానాన్ని తొలగించు, నా అమాయకత్వాన్ని దూరపరచు, నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నాకు తెలివినివ్వు అని చెప్పి దేవుని ఎదుట మనం ఒప్పుకొని దేవుని కృప కొరకు మనకు కనిపెడితే తప్పకుండా దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయన ఏం చాపన్నాడు? చేతులు చాపు, దినమంతా చేతులు చాపు. నువ్వు వస్తే చాలు, అమాంతము నీ మీద పడి నిన్ను కౌగులించుకునే ప్రేమ. ఒకవేళ దేవునికి దూరం అయిపోతే మన పరిస్థితి ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, 2వ అధ్యాయం 17వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నువ్వే బాధ కలుగు చేసుకున్నావు. దేవుడేమో నిన్ను చక్కగా నడిపించాలనుకుంటున్నాడు, మంచి మార్గంలో నిన్ను నడిపించుకోవాలనుకుంటున్నాడు, నీకు మేలు చేద్దాం అనుకుంటున్నాడు, నీ కొరకు ఎన్నో మేలులు దాచిపెట్టాడు, నీ బ్రతుకును క్షేమాభివృద్ధికరమైన రీతిలో నడిపించి నేను చక్కగా నడిపించాలని దేవుడు అనుకుంటున్నాడు. కానీ నీ నిర్లక్ష్యత వల్ల, నీ అజ్ఞానం వల్ల, నీ శరీర కార్యాల వల్ల, నీవుండే దేవునికి దూరం అయిపోవడం వల్ల, దేవునికి దూరంగా ఉండడం చేత, ఆయన ఎదుటికి రాకపోవడం చేత, ఇదిగో నీకు నువ్వే ఏం కలుగు చేసుకుంటున్నావు? బాధ కలుగు చేసుకుంటున్నావు అని చెప్పి. దేవుడైతే నిన్ను ఆశీర్వదించి నీ జీవితాన్ని బాగు చేయాలని దేవుడు అనుకుంటున్నాడు, నీకు మేలు చేయాలనుకుంటున్నాడు, నీ కొరకు ఎన్నో మేలులు ఆయన దాచిపెట్టాడు. అవన్నీ సమస్తము సమకూర్చి జరిగించాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. అంచేత 19వ వచనంలో ఏమన్నాడో చూడండి. నీ దేవుడని యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని నువ్వు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఒకవేళ దేవునికి దూరం చేసేది ఏదైతే నీ జీవితంలో ఉందో, నువ్వు సరైన శ్రద్ధ లేకుండా, విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా, దేవునితో సరైనటువంటి సత్సంబంధం లేకుండా, ఆయనతో సరైనటువంటి సహవాసాన్ని, అన్యోన్యమైన సహవాసం కలుగజేయకున్నట్లుగా నీలో ఏ విధమైనటువంటి చీకటి వర్గాలు నీలో ఉన్నట్లయితే ఇప్పుడే ఒప్పుకో. దేవా, ఇదిగో నా జీవితంలో నీకు నాకు దూరం చేసే ఇలాంటి క్రియలు నాలో ఉన్నాయి నాయనా, నన్ను క్షమించు అని చెప్పి దేవుని ఎదుట బ్రతిమలాడుకుందాం. కాబట్టి కప్పుకోకుండా ఒప్పుకునేవారుగా ఉందాం. కప్పుకుంటే మనం వర్ధిల్లలేం. కాబట్టి ఒప్పుకుంటే దేవుడు మన జీవితాలను బాగు చేసి వర్ధిల్ల చేసేవాడిగా ఉన్నాడు. అంచేత ఇప్పటికైనాను నేను క్రైస్తవుడును, దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని బట్టి, ఆయన ఇచ్చిన సహవాసాన్ని బట్టి నేను ఎప్పుడు క్రమంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి అనేటువంటి రీతిలో ఎవరికి వారిగా పురుకొల్పుకుని చక్కగా మనం క్రీస్తులో మనం జీవించడానికి కొనసాగిస్తాం. నీవు ఏ విధంగా ఉన్నావు? ఈ సంవత్సరం నువ్వు ఏ విధంగా క్రీస్తు ప్రభు సంఘంలో నీవు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? ఏ విధంగా క్రమంగా వచ్చుతున్నావు? ఏ విధంగా బాధ్యతగా ఉన్నావు? ఏ రోజుగా రోజు నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు ఏ విధంగా క్రీస్తులో ఎదుగుచున్నావు, బలపడుచున్నావు అనేటువంటిది ఒకసారి ఆలోచించే. ఎందుకంటే శరీర కార్యములు అనేటువంటివి ఏం చేస్తాయంటే ఆత్మీయంగా మనల్ని ఎదగనివ్వవు. శరీర కార్యాలుగా ఒకవేళ మనలో ఉన్నట్లయితే మనం చచ్చిపోతామని చెప్తుంది రోమపత్రిక 8వ అధ్యాయంలో. శరీర కార్య ప్రకారంగా జీవించేవాడు ఆత్మానుసారంగా జీవించలేడట, ఆత్మానుసారంగా ఫలించలేడట. అంచేత మనందరి జీవితాలలో ప్రియమైన వాళ్ళారా, ఇప్పటికైనా మేలుకొల్పుకుందాం. ఎప్పుడు రోజు దేవునితో సహవాసం చేయాలి. ఎంత ఎక్కువగా సహవాసం చేస్తే అంత ఆశ్రయం. భక్తులు ఎక్కువగా ముమ్మారు ప్రార్థన చేశారు. మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. దేవారాత్రులు దేవుని వాక్యం ధ్యానించాలని చెప్పాడు.
మరి నువ్వు ఎలాగున శ్రద్ధ కలిగి దేవుని వాక్యం ధ్యానిస్తున్నావో నాకు తెలియదు. కనుక ప్రియమైన వాళ్ళు ఇలాగ మనం అనుదిన జీవితంలో ఉండాలి. సంఘంతో ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలి. సంఘ కార్యక్రమాల్లో మనం ఎక్కువ పాల్గొంటూ పొందాలి. ప్రతి ఆదివారము చక్కగా దేవుని సన్నిధికి మనం రావాలి. ఇలా బాధ్యత కలిగి దేవుని దగ్గరికి మనం రావాలి. ఒకవేళ సాకులు చెప్పుతూనో, నిర్లక్ష్యం చేతనో, అవిశ్వాసం చేతనో, ఒకవేళ ఏ విధమైనటువంటి కారణముల చేతనో మనం దేవునికి దూరం అయిపోతే నువ్వు దేవుణ్ణి బాధ పెడుతున్నావు, దేవుని దుఃఖపరుస్తున్నావు. కాబట్టి ప్రియమైన వారులారా, అటువారుగా కాకుండా మనం జాగ్రత్త కలిగి ఉందాం. ఇదిగో మొదటి కుటుంబము దేవునికి దూరం అయిపోయి ఏం తీసుకొచ్చింది? లోకంలోకి పాపం వచ్చింది. పాపం ద్వారా శాపాలు వచ్చింది. మంచిగా ఉండవలసిన వారు, చక్కగా ఉండవలసిన వారు ఏమైపోయారు? ఎన్ని బాధలు వచ్చాయి, ఎన్ని రోగాలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి. భూమి మీద బ్రతకడానికి, ఒక రోజు బ్రతకడానికి ఎంత కష్టపడిపోవచ్చు, అవునా? ఏ బాధ సాధ, ఏ కష్టం లేకుండా సుఖంగా ఆనందంగా బ్రతకవలసినటువంటి ఆదాము అవ్వలు వారు చేసిన తప్పిదానికి ఈరోజు మనం ఎంత బాధపడుతున్నామండి. అలాగే నువ్వు నిర్లక్ష్యత వల్ల నీ కుటుంబం పాడైపోతుందని నీకు తెలుసా? అవాదాములు చేసిన దానికి ఎలా అనుభవిస్తే నీ కుటుంబంలో నువ్వు జాగ్రత్తగా భక్తి లేకపోతే నీ కుటుంబంను నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ వల్ల నీ కుటుంబం నాశనం అయిపోతుంది. కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు రావట్లేదు. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయకపోవడం వల్ల, సరిగ్గా భక్తి లేకపోవడం వల్ల. అంచేత మనం ఇప్పటికైనా మనం జాగ్రత్త కలిగి దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారులారా, మన ఆత్మను రక్షించుకుందాం. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడు ఎప్పుడు నీ కొరకు ఆయన చేతులు చాపుచున్న దేవుని యొద్దకు వెళ్ళి ఆయన హత్తుకోగలవా? ఆయనతో ఉండగలవా? ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలవా? ఇప్పటికైనా నువ్వు తేరుకోగలని అటు మెలకు కలిగి ఉండాలని కోరుచు. ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావని అడుగుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు. దేవుడి దగ్గర ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. జాగ్రత్త పడదాం. అందరికీ వందనాలు.